పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా బంద్ విజయవంతంగా కొనసాగింది. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇతర వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో వీరు ఇచ్చినటువంటి బంద్ పిలుపు నేపథ్యంలో కూడా వ్యాపారస్తులంతా కూడా తమ యొక్క వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా కూడా మూసివేసి బంద్కు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ఎక్కడ నుండో ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే స్థిరపడి నకిలీ వ్యాపారం చేస్తున్నటువంటి వారి వల్ల స్థానికంగా ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంటి అద్దెలతో పాటుగా కూడా కిరాణా షాపులకు అద్దె చెల్లించలేని పరిస్థితి, అలాగే అందులో పనిచేసేటువంటి వర్కర్లకు కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయిందంటే కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నకిలీ వ్యాపారం చేసే వాళ్ళే దీనికి కారణం అంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. వెంటనే వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు నకిలీ వ్యాపారం చేసే వాళ్ళంతా వారు తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, తెలంగాణ నుండి గోబ్యాక్ అంటూ కూడా వారు ఈ సందర్భంగా నినాదించారు. అంతేకాకుండా ప్రజలు కూడా 100 రూపాయల వస్తువు 50 రూపాయలకే వస్తుందంటూ కూడా ఎగబడి కొనడం కూడా తప్పే అంటూ కూడా ఎవరైనా ఏ వస్తువు కొన్నా కూడా నాణ్యమైన వస్తువును దానికి సంబంధించినటువంటి ముద్రలు అవన్నీ లోగోలు చూసుకొని కొనాలి, అలాగే రిసిప్ట్లు చూసుకొని తర్వాతనే ప్రజలు కొనాలంటూ కూడా ఈ సందర్భంగా వ్యాపారస్తులు ప్రజలు కూడా సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి బీసీ సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున బీసీలంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపుని ఇవ్వడం జరిగింది. 25వ తేదీన జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకమై కూడా తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూనే మాట దాటవేస్తుంది, కానీ ఆ కార్యరూపం దాల్చట్లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. 25వ తేదీన జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలంటూ కూడా మరోసారి పిలుపునిచ్చారు.